G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు మోసం ఉంటుందని వివరించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశంలో హాజరైన జగన్. విజయవాడలో కలకలం రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలపై జోగి రాజుగా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న అధికారులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స. మాజీ మంత్రి పూడి ముత్యాలనాయుడుతో కలిసి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు పత్రాలు అందజేశారు సత్యనారాయణ. విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా చెలరేగిన మంటలు. సమాచారం తెలియడంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్న మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోని అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మంచి చేసిన మంచి ఎక్కడికి పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచి మనకు శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తల ఎత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు. ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000, సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు 4,000, సంతోషమా? అని ఇట్లా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో గల మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని స్వాధీనం చేసుకున్న 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగారని, అందులో ప్రధాన పాత్రధారి జోగి రాజుగా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో రాజు కాక 8 మందిపై కేసులు నమోదయ్యాయి. సిఐడి నమోదు చేసిన కేసుల్లో ఏసీబీ వారు సెక్షన్ 420, 409, 467, 471, 120B, 34 ఐపీసీ సెక్షన్లో కింద ఇందులో నిందితులపై కేసు నమోదైందన్నారు. నమోదైన పై కేసులో A1 గా జోగి రాజు, A2 గా జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు? అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు
ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 1:45 గంటలకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టరేట్ కు చేరుకుని ఆర్వో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, అరకు ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర్ మేయర్ హరివెంకట కుమారి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సాంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కె కన్నబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కెకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పార్టీ నాయకులు రవిరెడ్డి, ఈర్లె అనురాధ, డాక్టర్ జహీర్ అహ్మద్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సుంకరి గిరిబాబు, డిప్యూటీ మేయర్ సతీష్ పాల్గొన్నారు. స్వాతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. కాకినాడ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. మనం సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ భవిష్యత్పై ప్రణాళిక సంసిద్ధం చేసుకోవాలని నెహ్రూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ, మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని వైఎస్ఆర్సీపీ కార్యకర్త కబ్జా చేస్తున్న నా భూమిని సర్వే చేసి అప్పగించాలంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన ఓ యువకుడు నాతవరం మండలం
ఎంబీ పట్నం శివారు ఏ శరభవరం గ్రామానికి చెందిన వి జగదీష్ కు సర్వే నంబర్ 332 1A తన తండ్రి అప్పారావు 36 సెంట్ల భూమిని కొడుకు జగదీష్ కు పట్టా చేయించడం జరిగింది. ఈ భూమిని ఆనుకుని మరో 15 సెంట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కర్రి వెంకటరమణ అనే వ్యక్తికి ఉంది. అయితే 15 సెంట్లలో 4 సెంట్లు ఇదే గ్రామానికి చెందిన ఇల్లపు నాగేశ్వరరావుకు గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశాడు. రమణ అమ్మిన భూమి జగదీష్ కు ఉన్న 36 సెంట్లలో 4 సెంట్లు కబ్జా చేసి తనకున్న 15 సెంట్లు అలాగే ఉంచుకుని జగదీష్ భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న జగదీష్ కు తన స్నేహితుల ద్వారా ఈ సమాచారం అందడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా సర్వేలతో కొలతలు వేయించినప్పటికీ జగదీష్ కి 36 సెంట్లు చూపించకపోగా 32 సెంట్లు మాత్రమే చూపించడంతో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా దందా చేసిన వైసీపీ కార్యకర్త కర్రి వెంకటరమణ తన అనుచరులతో దాడి చేయిస్తున్నాడంటూ జగదీష్ విలేకరుల ముందు విలపించాడు. అధికారులు స్పందించి న్యాయం చేసి నా కుటుంబానికి ప్రాణహాని లేకుండా కాపాడాలని ప్రార్థించాడు. పేరు వి జగదీష్ అండి. మాది అనకాపల్లి జిల్లా నాతోన మండలం ఎంబీపట్నం రెవెన్యూ ఏ సర్బారు గ్రామం అండి. అది మాకు ఇక్కడ సర్వే నెంబర్ 332లో మాకు 36 సెంట్లు 332/1లో 36 సెంట్లు భూమి ఉందండి మాకు. అయితే వైసీపీ నాయకుడు కర్రి వెంకటరమణ నా భూమిని 4 సెంట్లు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు నాది అక్రమంగా వేరే ఎల్లప్ప నాగేశ్వర అనే వ్యక్తికి అమ్మడం జరిగిందండి. దీని మీద సబ్ కలెక్టర్ గారికి నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. అయినా సరే ఈయన దౌర్జన్యంగా నేను నచ్చిన వాళ్ళు కంప్లైంట్ చేసుకొని నన్ను మాట్లాడడం జరిగింది సార్. నైట్ ఇక్కడ మట్టి పోయడం జరిగింది. దీని మీద అధికారులు తగిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో జాబ్ చేస్తుంటా. ఇక్కడ మట్టి పోస్తున్నారు తెలిసి మా అమ్మగారిని పంపిస్తే మా అమ్మగారిని బెదిరించి చంపేస్తానని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఎవడొస్తాడు ఇక్కడ రమ్మని నరికేస్తాను భూమిలోని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురై చిన్నారులు పడుతున్న బాధలు వర్ణాతీతమని చెప్పారు. ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ ఎన్జీఓస్కు పేరు పేరున అభినందనలు తెలియజేశారు. సమాజాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాయన్నారు. సేవా మార్గంగా మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రిమ్స్ తలసేమియా చిన్నారులకు సదరం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని రిమ్స్ సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసునాయుడు, టీడీపీ నాయకులు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకే వేదిక పైన నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు వెంకటదాసరెడ్డి గారు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి హైకోర్టు శ్రీమానికి, అలాగే శ్రీనివారికి, మన హిందూ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అయినటువంటి మధు గారికి, అలాగే మంత్రి వెంకటస్వామి గారికి, అలాగే నాని గారికి, మన దొంగ భాస్కర్ గారు రాష్ట్ర తెలుగు కార్యదర్శి దొంగ భాస్కర్ గారికి, అలాగే మణికంఠ గారికి, ఇతర అందరూ ఎన్జిఓస్ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్జిఓస్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సేవ చేస్తారు శ్రీకాకుళం పట్టణానికి, అలాగే జిల్లాలో. మీ అందరికీ ఎంత పొగిడినా, మీరు ఎంత సన్మానం చేసినా మీరు కట్టలేని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సూచనలతో కాకినాడ సిటీ వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు ఉదయ బానుజీ అధ్యక్షతన హరిగర తిరంగ కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థులతో వైభవంగా జరిగింది. భారతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హరిగర తిరంగ కార్యక్రమం గోదావరి జోన్ ఇన్ఛార్జ్ శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థులతో జాతీయ పతాకం చేతబూని వందే మాతర నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సమైక్యతను గౌరవాన్ని కాపాడడానికి ప్రధాని నరేంద్ర మోదీజీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలలో జాతీయత పెంపొందుతుందని తెలిపారు. భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సర్వేశ్వరరావు, కోశాధికారి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ప్రసాద్, యువమోర్చా నాయకులు అనిల్ మూర్తి, మండల సీనియర్ నాయకులు అరిపురాల శ్రీనివాస్, సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్, వెస్ట్ మండల నాయకులు సురేంద్ర, మాధవి, మణి గౌతమ్, సిద్ధు, లక్ష్మి, శ్రీను పాల్గొన్నారు. ఈ రోజున కాకినాడ వెస్ట్ మండలంలో ఉన్నటువంటి సిబిఎం స్కూల్ నుంచి రాబోయే 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం అంతా ఒకటి, జాతి అంతా ఒకటి, ఈ జాతి మేలు కోరుకుంటూ ఈ దేశం యొక్క ప్రగతి బాటలో ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజున త్రిరంగ ఉత్సవం జరుపుకుంటూ జాతీయ జెండాలతోటి భారతమాతను ప్రార్థిస్తూ భారతదేశం అభివృద్ధి రావాలని కోరుకుంటూ ప్రజల్లో స్వాతంత్ర భావం పెరగడానికి, ప్రజల్లో దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతోటి ఇది రోజున చిన్న ర్యాలీ పండుగలలో చేయించడం జరుగుతున్నది. దాన్ని అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని 15వ తారీఖు నాటికి అందరూ ఇళ్ల మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసి తమ యొక్క జాతీయ భావాన్ని తెలియజేయాలని, జాతీయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జాతీయ భావంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అనేక దేశాల్లో కమ్యూనిజం చూపిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో జాతీయ భావం బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. అదే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందేలాగా అందరూ జాతీయ జెండాలు ఆగస్టు 15 రోజున ముందుగానే ఎగరవేయాలని, ఈ యొక్క వీలున్న చోటల్లా కూడా ఈ జాతీయ జెండాలతో ప్రదర్శన జరపాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మాలలు పంతం వర్గీకరణ అంతం నినాదంతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు క్రిమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర మోదీ బాబు సర్కార్లపై పోరాటానికి మాలలు శంఖారావం పూరించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అంబేద్కర్ కాలనీ పరివర్తన నిలయం నందు ఆయన మీడియాతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చాలా మనువాద పాలకులపైన ఒత్తిడి తేవడానికి ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు. దళితుల భవిష్యత్కు పెను ప్రమాదం వర్గీకరణ ద్వారా రాబోతుందన్నారు. స్వాతంత్ర రాజ్యాధికారంలోకి దళిత జాతులు రానియకుండా శాశ్వతంగా శత్రువులుగా మార్చివేయడానికి మనువాద దోపిడీ కుల పాలకులు చేసిన సామాజిక కుట్రలు ఈ వర్గీకరణ వాదమని కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణ స్వరూప్ మీడియాతో మాట్లాడారు. అందరికీ జైభీములు. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడిని మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవల భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని తీవ్రంగా ఖండిస్తున్నాం. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. ఎన్డీఏ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ భారత పార్లమెంటుకి సంబంధం లేకుండా లేని అధికారాలతోటి రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 ఆర్టికల్స్ని ధిక్కరించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పట్ల దళిత వ్యతిరేక తీర్పు, మనువాదుల తీర్పు. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ దళిత జాతుల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వీరి యొక్క భవిష్యత్తును మొత్తం నిర్వీర్యం చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్
ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయడానికి వీళ్ళు సమ్మతమయ్యారు. మనువాద రాజకీయ పార్టీలతోటి, ప్రభుత్వాలతోటి ఎంఆర్పీఎస్ కుట్ర పన్ని మొత్తం 59 దళిత కులాల భవిష్యత్తుకు దెబ్బకొట్టే విధంగా ఉంది. అయితే ఆధిపత్య ప్రభుత్వాలు, పార్టీలు వర్గీకరణని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అన్యాయమే చట్టమైనప్పుడు ఆ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 59 కులాల్లో ఉన్న సిఐడి ఆధీనంలో ఉన్న భూముల దొడ్డిదారిలో జోగి రమేష్ కొడుకు సోదరుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తదుపరి అమ్ముకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా బీసీలపై కక్ష సాధింపు అనడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షులు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కలమట మాట్లాడుతూ బీసీలపై దాడులు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అన్నారు. సమావేశంలో పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, రమణ మాదిగ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళ అబ్బాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో మాట్లాడుతూ జోగి రమేష్ గారు ఆయన ఒక పదం వాడారు, బడుగు బలహీన వర్గాలపై దాడి. ఏమండి బలహీన వర్గాల వారు ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినారా? మరి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు ఆపరేషన్ జరిగిందన్న కనీసం పట్టించుకోకుండా సుమారు ఒక 500-600 కిలోమీటర్ల బయట జర్నీ చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సుమారు 60 రోజులు ఆయనకి బెయిల్ లేకుండా చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు బలహీన వర్గాల్లో కాడా? అలాగే కొల్లు రవీంద్ర ఏం అన్యాయం చేశాడండి? ఆయనకేమో సెంట్రల్ జైలు తీసుకెళ్లి 50-60 రోజులు ఇచ్చారు. అలాగే అయ్యన్న పాత్ర, మరి వీళ్ళందరూ బలహీన వర్గాలు కారా? నువ్వు అక్కడే బలహీన వర్గాలు ఉండవా? ఈరోజు నువ్వు మాట్లాడిందే బలహీన వర్గాలపై దాడి అంటున్నావు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు 800 మంది విద్యావంతులు, వైద్యులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న కూడా నీ బారిన పడలేదు. పంచాయతీరాజ్ పాలన నుండి ప్రభుత్వ గెజెట్ ద్వారా వేరు కాబడిన కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై పంచాయతీ మాజీ సర్పంచులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చా వేదిక నిర్వహించారు. జన్మభూమి పార్క్ వద్ద బలగం ఎస్టేట్ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం వాకలపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘ కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడి సముద్రంలో నావలాగా అర్బన్ ఏరియాలు పౌర సౌకర్యాలు మృగయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి 73-74 రాజ్యాంగ సవరణ ఫలితాలు లేకుండా అన్ని విధాలుగా నానా అవస్థలు చెందుతున్న దుస్థితి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న సమావేశంలో అడ్డూరి ఫణీష్, బలగం ప్రసన్నకుమార్, పీతాని అపర్ణ, సలాది శ్రీనివాసబాబు, మండా సింహాద్రి రావు, కముజు నెహ్రూ, పాలిక మాధవి, మేడిశెట్టి రామ్మోహన్, జోగా అప్పారావు, సిహెచ్ ఉదయ్ భాస్కర్, హెచ్ బుజ్జి, డివివి సురేష్, కె వీరబాబు, సతీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ విలీన గ్రామాల ఐక్యవేదిక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు, ఈ 6 గ్రామాలు విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ విలీన గ్రామాల ప్రక్రియ వేగవంతం చేయాలి. విలీన తరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాలకు ఎటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ గ్రామాలకు సంబంధించిన విషయంలో తగు విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వీలున్నంత వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేని పక్షంలో ఈ విలీన ప్రక్రియను కొనసాగిస్తూ కాకినాడ కార్పొరేషన్లో ఈ గ్రామాన్ని విలీనం చేసే ప్రక్రియను కానీ వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారిని కలవడం కోసం, అలాగే పట్టణ ఎమ్మెల్యే, నగర ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారిని కలవడం, వారిని కలిసిన తర్వాత వారి యొక్క దిశానిర్దేశంలో
మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ని వారి ద్వారా ఇవ్వడం కోసం మేము చర్చించడం జరిగింది. ఆ తదుపరి ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ ఐక్యవేదిక ప్రతినిధులందరూ కూడా కలిసి వారిని రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కోర్టు డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్ చేయడం కోసం ఈ యొక్క ఐక్య వేదిక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. అది రాబోయే కాలంలో ఈ 6 గ్రామాలకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ యొక్క గ్రామాల ఐక్యవేదిక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి కోఆర్డినేటర్గా మా ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ సోదరులు పల్లివేలు వీరబాబు గారు వ్యవహరించబోతూ ఉన్నారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సోలార్ విద్యుత్ శాశ్వత పరిష్కారం, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం అందజేయవచ్చని ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ మంగళవారం తన ఛాంబర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుండి మరియు యాపిల్ మొబైల్ యూజర్లు యాపిల్ ప్లే స్టోర్స్ నుండి PM సూర్యాగర్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్, పూర్తి పేమెంట్ మరియు పూర్తి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. మొబైల్ యాప్ యూజర్లు యాప్ డౌన్లోడ్ అనంతరం రాష్ట్రం, జిల్లా విద్యుత్ సరఫరా సంస్థ పేరు, 15 అంకెల విద్యుత్ బిల్లు సర్వీస్ నెంబర్, గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లుకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ పొందుపరిచి ముందుగా రిజిస్ట్రేషన్ కావాలను. మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ అనంతరం మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ జి సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎస్ బయర్ నాయుడు, అలాగే PM సూర్యగా జిల్లా నోడల్ అధికారిగా బి పెద్దినాయుడు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరూ కూడా పాంప్లెట్లు, బ్రోచర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంతమంది కూడా అవగాహన ఉంది. మీరు కూడా దీన్ని ఎంటైర్ జిల్లా మొత్తం అందరు వినియోగదారులకి చేరవేసి ఈ యొక్క సూర్య గారిని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. చేస్తే ఉండే అడ్వాంటేజ్ కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత సోలార్ రూఫ్ ఏర్పాటు కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ ఈపీడీసీఎల్లో ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఎనీ కంప్లైంట్ కరెంట్ వైర్ కట్ అయినా, ట్రాన్స్ఫార్మర్ పోయినా, లేకపోతే లో వోల్టేజ్ వచ్చినా 1912 చేస్తే మా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఈ సోలార్ రూఫ్ దీన్ని కూడా 1912 ద్వారా మీరు ఇక్కడ కాంటాక్ట్. సో 1 కిలోవాట్కి మీకు ప్రభుత్వ రాయితీ 30,000, 2కి 60,000, 3కి 70,000. దీని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు మోసం ఉంటుందని వివరించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశంలో హాజరైన జగన్. విజయవాడలో కలకలం రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలపై జోగి రాజీవ్గా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న అధికారులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స. మాజీ మంత్రి పూడి ముత్యాలనాయుడుతో కలిసి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు పత్రాలు అందజేశారు సత్యనారాయణ. విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా చెలరేగిన మంటలు. సమాచారం తెలియడంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.